బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత వల్లభనేని వంశీని కోర్టు ఆదేశాలతో విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఆదేశించాలని అతడి తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. దానికి కోర్టు అనుమతించడంతో వంశీని ఆయుష్కు తరలించారు. 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులను ఖాళీ చేయించినట్లు సమాచారం. భార్య పంకజశ్రీ అతడికి సహాయంగా ఉండాలని కోర్టు అనుమతించింది. రిమాండ్ ఖైదీ కావడంతో అతడి గది బయట సాయుధ సిబ్బందిని కాపలా ఉంచారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత వంశీకి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో అతని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడానికి కూడా కోర్టు ఆదేశించడంతో తన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రైట్ సాహిత్య, ప్రస్తుతం ఎలా ఉంది వంశీ ఆరోగ్య పరిస్థితి? ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అయితే కనుక జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని అయితే కనుక ఆయుష్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అటు పోలీసుల పర్యవేక్షణలో అయితే కనుక ఖచ్చితంగా అతనికి ట్రీట్మెంట్ అయితే కొనసాగే అవకాశం అయితే ఉందన్నట్టుగా కూడా అన్ని వార్తలు వినపడ్డాయి. అయితే నిన్న రాత్రి ఏదైతే వల్లభనేని వంశీని ఇక్కడికి తీసుకురావడం జరిగిందో వెంటనే అక్కడ దానికన్నా ముందే వల్లభనేని వంశీ భార్య ఇక్కడికి చేరుకోవడం కానీ పంకజశ్రీ ఏదైతే 4వ అంతస్తులో 3 గదులను కూడా అక్కడ వాళ్ళు వంశీ కోసం కేటాయించిన గదులను అయితే కనుక తీసుకుని అక్కడికి వచ్చి ముందుగానే అక్కడంతా చెక్ చేసుకుని ఆయనకు సంబంధించిన డాక్టర్తో కూడా మాట్లాడడం కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఏంటి ఏవేం టెస్ట్లు ముందుగా ఆయనకు చేయాలి అనే విషయాలను కూడా ఆవిడ మాట్లాడినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే నిన్న రాత్రి వల్లభనేని వంశీని ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం అయితే కనుక ఆయనకి ఫస్ట్ బాడీ చెకప్ మొత్తం కూడా చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే పంకజశ్రీతో పాటు ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే వల్లభనేని వంశీకి సంబంధించి ప్రధాన అనుచరులు ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నట్టుగానే ఇటు కార్యకర్తలు కూడా మనం ఆల్రెడీ విజువల్స్లో నిన్న చూస్తున్నాము. అయితే ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది అయితే కనుక ఎక్కడా కూడా వాళ్ళని లోపలికి అనుమతించే ఇది అయితే చేయలేదు. ఖచ్చితంగా అక్కడ అందరినీ ఆపేసి అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్కాట్ టీమ్ అండ్ వల్లభనేని వంశీకి సంబంధించిన భార్య కానీ ఇటువైపు పిల్లలు కానీ వాళ్ళు మాత్రమే అనుమతి ఉంటుంది అన్నట్టుగా కూడా ఇటు ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది కానీ అటు హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించి కానీ లేకపోతే వల్లభనేని వంశీతో మాట్లాడే ప్రయత్నం కానీ లేకపోతే కలిసే ప్రయత్నం కానీ ఖచ్చితంగా చేయకూడదు అనే నిబంధనలకు అయితే కనుక కట్టుబడి అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ చుట్టూ అయితే కనుక అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ కోసమే ఆయుష్ హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ నిమిత్తమే ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉండాలి తప్పితే మీరే ఏ విషయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉండకూడదు అనే విధంగా అయితే కనుక ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే ఇప్పుడు 4వ అంతస్తులో వల్లభనేని వంశీ ఉన్నారో 4వ అంతస్తులో ఇప్పుడు 3 గదులను కూడా ఖాళీ చేయించి ఆయనకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఏమేం చేయాలి, బాడీ ట్రీట్మెంట్ అంటే ఇప్పటికే ఆయనకి శ్వాసకోశకు సంబంధించి కూడా ఒక ఇబ్బంది ఉంది కాబట్టి దానికి సంబంధించిన టెస్ట్లు కానీ లేకపోతే ఇటు సిటీ స్కాన్ కూడా చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. దానికి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనుక అంటే ఏవైతే డాక్యుమెంటేషన్ ఒక మెడికల్ రిపోర్ట్ వస్తుందో ఆ మెడికల్ రిపోర్ట్ అయితే కనుక ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది అయితే కనుక విడుదల చేస్తారు. అది అఫీషియల్గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందా లేకపోతే ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది మనకు అందిస్తారా అనేది అయితే కనుక వేచి చూడాల్సింది. అయితే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్లన్నీ కూడా చేస్తూ కూడా ఆయన అన్నిటిలో కూడా నిన్న వచ్చినప్పుడు సాహిత్య, ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయిన వంశీకి ఏ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది, ఇక వాటి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? ఎందుకంటే రిపోర్ట్స్ని బట్టే దాని తర్వాత తన పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే కోర్టు ఎప్పటి వరకు బెయిల్ మంజూరు చేసిందనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది మనకి. సో దాని ప్రకారం చూస్తే ఎటువంటి టెస్టులు చేసే అవకాశం ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా ఎప్పటి వరకు మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది?
అంటే ఇవాళ పూర్తిగా మొదటి రోజు కాబట్టి అంటే నేను 30 గంటల విరామం తర్వాత ఆయన జైలు నుంచి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అయితే కనుక ఏవైతే ప్రధానంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అంటే ఇన్ని రోజుల పాటు అంటే దాదాపు 100 రోజులకు పైగానే వల్లభనేని వంశీ జిల్లా జైల్లో ఉండడం కానీ అటు విచారణకు వెళ్ళినప్పుడు ఏదో ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల కూడా వామిటింగ్స్ అవడం కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ రావడంతో అయితే కనుక అంటే శ్వాసకోశకు సంబంధించి మెయిన్గా ప్రధానంగా వస్తున్న ప్రాబ్లం కాబట్టి ఆయన ఎక్కువగా దగ్గుతూ ఉన్నారు. ఇటు కీళ్ల నొప్పులు కూడా రావడం కానీ అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, ఆయన నడవలేకపోవడం కానీ ఏదైతే శ్వాసకు సంబంధించి కానీ ఇటు షుగర్ బీపీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి టెస్టులు కూడా చేసి అది కంట్రోల్లో ఉందా లేదా ఆయన ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే ఇన్ని రోజులు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితులు కూడా దానివల్లనే దెబ్బతిన్నాయా అనే విషయాలను కూడా పోలీసులు ఇటు డాక్టర్లు కూడా ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకునే ట్రీట్మెంట్ కానీ టెస్టులు కానీ ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి అయితే ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే మధ్యాహ్నం లోపు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్స్ని కూడా విడుదల చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు గన్నవరం నియోజక ప్రజలు కానీ లేకపోతే ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ముందు వరకు కూడా కొంచెం ఫ్లక్చువేటెడ్గా ఆయన ఏదైతే టెస్టులకు సంబంధించి కూడా అంటే ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించినప్పటికీ కూడా మళ్ళీ ఆయన అనారోగ్య పరిస్థితి క్షీణించడంతో అయితే కనుక కుటుంబ సభ్యులు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికన్నా ముందే టెస్టులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే కనుక ఆయుష్ ఆసుపత్రి సిబ్బంది అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ డాక్టర్ని కూడా వల్లభనేని వంశీకి అలాట్ చేశారు కాబట్టి మొత్తం ఆ డాక్టర్ పరిధిలోనే మొత్తం జరుగుతూ ఉంది. అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా వల్లభనేని వంశీకి ఆరోగ్య పరిస్థితి కానీ ఇటువైపు ఎవరైనా వచ్చి ఆయన్ని కలుస్తున్నారా లేదా అనే విషయాలను కూడా అక్కడే మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు కానీ ఇటు ఎవరైతే ఉంటారో అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆయుష్ హాస్పిటల్ అయితే కనుక ఖచ్చితంగా ఒక మెడికల్ రిపోర్ట్ అయితే కనుక ఇవాళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతోందని చెప్పొచ్చు. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద కూడా ఆయనకి టెస్టులు అయితే కనుక నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.